ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఒక బిలినియర్, కానీ ఒక క్లీనింగ్ గెటప్ లో ఒక మ్యూజియం లోకి క్లీన్ చేయడానికి వస్తాడు. అసలు నిజానికి ఇతనికి ఇలా రావడానికి కారణం ఏంటంటే దానికి ఒక పెద్ద ప్లానే ఉంటుంది. ఆ మ్యూజియం లో $20 మిలియన్ గల ఒక నెక్లెస్ ని ఎలాగైనా కొట్టేయాలనుకుంటాడు. ఇంకా నెక్లెస్ దగ్గరికి వెళ్లి దాన్ని ఎలా కొట్టేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే సర్వేలెన్స్ కెమెరా ఇతని వైపు తిరగడంతో సింపుల్ గా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత 2 రోజులకు ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇతను గురికి ఆక్షన్ లో పాల్గొంటాడు. ఆ డైమండ్ నెక్లెస్ వాల్యూ $20 మిలియన్ ఉంటే దాదాపు $35 మిలియన్ పెట్టి దాన్ని బెట్ లో సాధించుకుంటాడు. ఇంకా ఒకసారి వెళ్లి డైమండ్ నెక్లెస్ ని చెక్ చేద్దాం అనే టైంలో అక్కడ పోలీస్ గెటప్ లో ఉన్న కొంతమంది దొంగలు ఇతని మీద అటాక్ చేసి ఆ డైమండ్ నెక్లెస్ తీసుకొని పారిపోతాడు. ఇంకా మ్యూజియం బయటనే ఉన్న రెడ్ కార్ ని వేసుకుని పారిపోతుంటే పొరపాటున యాక్సిడెంట్ అయి వాళ్ళిద్దరు చనిపోతారు. ఇది గమనించిన అక్కడున్న వాళ్ళంతా ఆక్షన్ క్యాన్సిల్ చేసేసి అక్కడి నుంచి ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు మీరు ఊహించని దొంగతనం ఇక్కడే జరిగింది. ఆ ఇద్దరిని దొంగలు కూడా ఇతనే సెట్ చేసింటాడు. ఇంకా కావాల్సిగా ఇతనే కింద పడిపోయి పక్కనే ఉన్న డస్ట్బిన్ లో ఒరిజినల్ నెక్లెస్ వేసేసి కావాల్సిన డూప్లికేట్ ని అక్కడ పెడతాడు. అలా సింపుల్ గా ఇతను చాలా తెలివిని యూజ్ చేసి ఒక నెక్లెస్ అయితే కొట్టేస్తాడు. కానీ ఇతను నెక్లెస్ కొట్టేయడానికి ఒక కారణం అయితే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. ప్లీజ్ నా కోసం మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి పార్ట్ 2 కోసం.